హాయ్ ఎవ్రీవన్, గుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండుని తీసుకొని వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు వేసుకొని ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని తీసుకొని ఇలా పీసెస్గా చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 3 బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసి ఇలా బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకొని పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేయండి. ఉడకబెట్టుకున్న గుడ్లను తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని మూత తీసి ఇందులోకి వేసేసుకోవాలి. 10 నిమిషాలు కుక్ అవనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మెంతుల పొడి యాడ్ చేసి కొత్తిమీర వేసేసేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్.